డాడీకి ఏదో అయితే నీకెందుకే బాధ? నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వేమన్నా మా అమ్మ పుట్టావా? మా డాడీ చచ్చిపోయినా సరే నేను చూడనివ్వను. అంటాను, ఇంకా అంటాను, మా డాడీ చచ్చిపోయినా నేను పంపించను. నన్ను కొడతావే? కొట్టడం కాదు, పైగా అలాంటి మాటలంటే చంపేస్తాను. కృష్ణ, ఏంటిది? ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? తట్టుకోలేకపోతున్నాను పావని. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని రాత్రనక పగలనక నా బిడ్డ ఎక్కడ కనిపిస్తుందోనని పిచ్చివాడిలా వెతుకుతున్న నాకు నా బిడ్డ కనిపించింది. కానీ ఎంత పరిగెత్తినా ఎంత అరిచినా నా బిడ్డని నేను చేరుకోలేకపోయాను పావని. నా చిట్టి తల్లి నా ముందే అలా వెళ్ళిపోతుంటే నా ప్రాణం నా నుండి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. గుండె పగిలిపోయింది పావని. కృష్ణ, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు ఇలా ఉంటూ కరుణ గురించి ఆలోచిస్తూ ఏం చేస్తున్నావో నీకే తెలియకుండా ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? నా ప్రాణమే కరుణ పావని. అందరి తనే నా కళ్ళ ముందు లేనప్పుడు ఈ ప్రాణం ఉన్నా లేనట్టే అనిపిస్తోంది. కృష్ణ, మూర్ఖంగా మాట్లాడుకో. కరుణ మీద నీకున్న ప్రేమ ఎవరు ఊహించనిది. కానీ నీ మీద ప్రాణాలు పెట్టుకున్న కల్పనకి, పసిపిల్లైన జ్వాలకి ఏం సమాధానం చెప్తావు? నీకేమైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు కరుణ నన్ను చూసి పారిపోతుంది? ఎందుకు నా నుండి దూరంగా వెళ్ళాలనుకుంటుంది? అసలు నేను ఏం పాపం చేశానని తను నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. అలాంటి కల్పన నమ్మకం నిజం కాదని నిరూపించడానికే కదా కరుణని కలవనని, కన్నెత్తి కూడా చూడనని మీ నాన్న మీద ఒట్టేశావు. కల్పన, జ్వాల సంతోషంగా ఉండాలనే కదా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నావు. నా కట్టుబాటు కరుణకి నాకు ఎడబాటు పెంచేది అయితే దాన్ని తెంచుకుంటాను. నా మాట మమకారాన్ని బలి కోరేది అయితే నే మాట తప్పుతాను. కరుణ ఎక్కడున్నా కలుస్తాను. ఆలోచించు కృష్ణ, నా మాట విను. ఇది మళ్ళీ కావాలని ఇక్కడికి వచ్చింది. డాడీ దగ్గరికి కూడా వెళ్ళింది. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అమ్మగారు, అది మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏ మొహం పెట్టుకుని వచ్చావు? అయ్యగారికి యాక్సిడెంట్ అయింది కదమ్మా, ఒకసారి చూడాలనిపించి వచ్చానమ్మా. నువ్వే వత్తివే ఆయన్ని చూడ్డానికి? నీకేం సంబంధం ఉందని ఓ విలువెల్లాడిపోతున్నావు? ఇది ఎలాంటిదో, ఇది ఇలాంటి చోటుకొస్తే ఏం జరుగుతుందో నీకు ఆ మాత్రం తెలీదా? దీన్ని ఇక్కడ చూడగానే మెడపట్టి బయటికి గంటించుక ఎందుకమ్మా లోపలికి రానిచ్చావు? నేను ఆపానమ్మా, నేను నీలాగే మాట్లాడాను. నన్ను కొట్టి కింద పడేసి డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. జ్వాల, నిన్నది ఎలా కొట్టిందో అలాగే తిరిగి కొట్టు. నువ్వు మామూలు దానివి కాదు. నీ సంగతి చెప్తాను. నిన్ను పోలీసులకు పట్టించి శాశ్వతంగా నీ పీడ వదిలించుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండమ్మా. అమ్మా వద్దమ్మా, పోలీసులకు చెప్పొద్దమ్మా. నీ సంగతి పోలీసులకు చెప్తాను. వదలమ్మా, వదలమ్మా.